ఎవరైనా ఎప్పుడైనా దేవుని దర్శించాలని, దేవునిని చూడాలని, దేవుని యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దేవుని యొక్క స్వరూపాన్ని మీరు దర్శించాలి అని అనుకుంటే దేవుని ఆరాధించటం ఎలాగ నేర్చుకోవాలి. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఆయన ఆత్మస్వరూపుడు గనుక. అంటే అర్థం ఏంటంటే కంటికి కనిపించేవాడు కాదు గనుక, కంటికి కనిపించే వస్తువులలో ఆయన ఉండడు గనుక, కంటికి కనిపించేటువంటి ఏ స్వరూపము ఆయనకు సాటి కాదు గనుక ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనే ఆరాధించాలి అని చెప్పి, మరి క్రైస్తవ సాంప్రదాయంలో ఏ విధమైనటువంటి ఆచారబద్ధమైన కార్యములు లేకుండా యేసు ప్రభు వారి ద్వారా దేవుడు ఆత్మ సత్యాన్ని ప్రపంచానికి నేర్పించాడు. అందుకనే క్రైస్తవత్వంలో ఇవాళ ఆచారాలు దాదాపుగా కనుమరుగైపోయే కారణం కేవలం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి